Hi friends, hi everyone, welcome to our channel BA Civil Engineer. So ఈరోజు మనం న్యూ సిరీస్ ఆఫ్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. గ్రామ సచివాలయం బిల్డింగ్స్ సంబంధించిన డ్రాయింగ్స్లో చాలా ఉన్నాయి కాబట్టి, చాలా కాంపోనెంట్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ సో ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్లో చేయాలని చెప్పి ప్లాన్ చేసాం. సో మీ అందరి కోసం సో గ్రామ సచివాలయం బిల్డింగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్లీ ఈరోజు ఈ వీడియోలో మనం సచివాలయం బిల్డింగ్ ప్లాన్, మనకిచ్చిన ప్లాన్లో ఉన్న మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు వాట్ ఈస్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద రూమ్స్ కానివ్వండి, లేకపోతే హౌ మెనీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్ ఉన్నాయి, విచ్ టైప్ ఆఫ్ ఫుటింగ్స్ ఆర్ దేర్, నెక్స్ట్ వాట్ ఆర్ ద సైజెస్ ఆఫ్ దట్ ఫుటింగ్స్, అలాగే వాట్ ఆర్ ద డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్, అందులో ఉన్న రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్, ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం, డిస్కస్ చేద్దాం కంప్లీట్గా. సో ఫస్ట్లీ ప్లాన్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూపిస్తున్నాను నేను మీకు. సో దిస్ ఈజ్ ద సచివాలయం ప్లాన్, సచివాలయం బిల్డింగ్ ప్లాన్ మనకి ఇచ్చింది ఇది. సో ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఫస్ట్లీ ఇందులో మనకి ఒక హాల్, అలాగే ఆక్వా స్టోర్, అలాగే సెక్రటరీ రూమ్, గోడౌన్. సో ఇవి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కాంపోనెంట్స్. అలాగే సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసరికి సర్పంచ్ రూము, టాయిలెట్స్, డిజిటల్ స్టోరు, మెటీరియల్ మీటింగ్ హాల్, అలాగే స్టాఫ్ రూమ్. సో దీస్ ఆర్ ద వేరియస్ రూమ్స్, మనకున్న రూమ్స్ ఇవి. సో అవుటర్ టు అవుటర్ డైమెన్షన్స్, మనకి అవుటర్ టు అవుటర్ డైమెన్షన్స్, బిల్డింగ్ యొక్క అవుటర్ టు అవుటర్ డైమెన్షన్స్ ఇక్కడ చూడండి. సో ఇది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది అవుటర్ టు అవుటర్ డైమెన్షన్. అలాగే ఇక్కడ నుంచి ఈ పాయింట్కి మనకి ఉన్నది అవుటర్ టు అవుటర్ డైమెన్షన్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి. సో ఈ అవుటర్ టు అవుటర్ డైమెన్షన్స్ మనం ఫస్ట్గా చూసినట్లయితే ఇవి వచ్చేసరికి మనకి 40 feet 9 inches by 29 feet. సో లెంత్ వచ్చేసరికి 29 feet. డెప్త్ ఆఫ్ ద ప్లాన్ వచ్చేసరికి అంటే విడ్త్ ఆఫ్ ద ప్లాన్ వచ్చేసరికి మనకి ఇది లెంత్ అనుకుంటే ఇది బ్రెడ్త్. సో ఈ బ్రెడ్త్ వచ్చేసరికి మనకి 40 feet by 9 inches, అందుకే డెప్త్ అని చెప్పాను. సో 40 feet by 9 inches డెప్త్ ఉండాలి మనకి. అలాగే లెంత్ వచ్చేసరికి 29 feet ఉండాలి. సో ఇందులో మనకి ఈ రూమ్స్ అన్నవి ఇవ్వడం జరిగింది కంప్లీట్గా 2 floors, అంటే గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్, ఈ విధంగా మనకి స్ప్లిట్ చేయడం జరిగింది. సచివాలయం బిల్డింగ్స్, న్యూ బిల్డింగ్స్ అన్నిటిని కూడా మనకి 2 floor బిల్డింగ్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి మనకి మెయిన్గా హాల్. సో ఈ హాల్లో మన అందరి పొజిషన్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానివ్వండి, మహిళా పోలీస్ కానివ్వండి, అలాగే వెటర్నరీ అసిస్టెంట్ కానివ్వండి, సచివాలయం సెక్రటరీ కానివ్వండి, విఆర్ఓ కానివ్వండి, సర్వే అసిస్టెంట్ కానివ్వండి, అలాగే ఏఎన్ఎం, స్పందన డెస్క్. సో ఇవన్నీ మనకి రావాల్సిన ఆస్పెక్ట్స్. ఆ హాల్లో మనకి ఇవన్నీ కవర్ అవ్వాలి. సో దానికోసమే మనకి ఇక్కడ డైమెన్షన్స్ ఎంత ఇచ్చారు, ఈ హాల్ డైమెన్షన్స్ వచ్చేసరికి 16 feet 7.5 inches, అది ఒక డైమెన్షన్. అదర్ డైమెన్షన్ వచ్చేసరికి 28 feet 1.5 inches. 28 feet 1.5 inch అంటే 1 feetకి మనకి 12 inches కదా, ఇక్కడ 16 feet అలాగే 7.5 inches. 7.5 అంటే 7 feet, 6 inches వచ్చేసరికి హాఫ్ ఫీట్ కదా. సో మోర్ దాన్ హాఫ్ ఇచ్చారు, ఇక్కడ 7.5 inches ఇచ్చారు. 16 feet 7.5 is the one dimension and 28 feet 1.5 inch is the another dimension. So this is the area of the room. ఓకే, సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ తాలూకా రూమ్. అలాగే సెక్రటరీ రూమ్స్ ఇచ్చారు 11 feet by 9 feet 1.5 inch. ఓకే, సెక్రటరీ రూమ్. అలాగే ఆక్వా స్టోర్ ఇచ్చారు. ఆక్వా స్టోర్ వచ్చేసరికి 11 feet by 9 feet 3 inches ఇచ్చారు.
ఆక్వా స్టోర్. నెక్స్ట్ మనకి స్టేర్స్ కూడా పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లోరే కాబట్టి లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి 9 feet by 14 feet మనకి స్టేర్స్ కోసం స్పేసింగ్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ ఇందులో మనకి చూసినట్లయితే మొత్తం 15 కాలమ్స్ ఇచ్చారు. కంప్లీట్గా ఈ ప్లాన్ కనుక మనం స్టడీ చేసినట్లయితే ఈ ప్లాన్లో మనకి ఇవన్నీ కాలమ్ పొజిషన్స్ అన్నమాట. సో ఇలాగా మనకి 15 కాలమ్స్ ఇచ్చారు. మొత్తం ప్లాన్ అంతా కలిపి 15 కాలమ్స్ ఇచ్చారు. సో మనకి 15 ఫౌండేషన్స్ వస్తాయి. ర్యాంప్ వచ్చేసరికి 4 feet విడ్త్ తోటి ర్యాంప్ ఇచ్చారు. నెక్స్ట్ వరండా కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వరండా వచ్చేసరికి 18 feet 4.5 inches వచ్చేసరికి లెంత్. అలాగే అదర్ డైమెన్షన్ వచ్చేసరికి 5 feet ఇస్ ద అదర్ డైమెన్షన్. అంటే విడ్త్ వచ్చేసరికి 5 feet, లెంత్ వచ్చేసరికి 18 feet 4.5 inches ఇస్ ద వరండా డైమెన్షన్స్. సో ఇవన్నీ మనం ఈ డ్రాయింగ్ బట్టి మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే గొడౌన్ వచ్చేసరికి 28 feet by 11 feet. 28 feet by 11 feet మనం గొడౌన్ కూడా బ్యాక్ సైడ్లో స్టోరేజ్ పర్పస్ కోసం గొడౌన్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇవి మనకి బేసిక్ డైమెన్షన్స్, మనకి ప్లాన్లో ఆర్ డ్రాయింగ్లో మనకి ఇచ్చిన బేసిక్ డైమెన్షన్స్. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి ఇన్వాల్వ్ అయ్యే రూమ్స్ ఏంటి అంటే సర్పంచ్ రూమ్ ఒకటి మెయిన్గా వస్తుంది. అలాగే డిజిటల్ స్టోర్ వస్తుంది. దాంతోపాటు మీటింగ్ హాల్ మనకి ఇచ్చారు. అడిషనల్గా మీటింగ్ హాల్, స్టాఫ్ ప్లేస్మెంట్స్ కూడా కొన్ని ఇచ్చారు. స్టాఫ్ రూమ్ ఒకటి. సో ఈ రూమ్ డైమెన్షన్స్ చూస్తే మనకి సర్పంచ్ రూమ్ వచ్చేసరికి 11 feet by 11 feet. అలాగే డిజిటల్ స్టోర్ వచ్చేసరికి 10 feet 3 inches by మనకి 11 feet ఇచ్చారు. అలాగే మీటింగ్ హాల్ తీసుకుంటే 10 feet 3 inches by 18 feet 9 inches ఇవ్వడం జరిగింది. సో మీటింగ్ హాల్ డైమెన్షన్స్. అలాగే స్టాఫ్ ప్లేస్మెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి, వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళవి. సో వాటి కోసం కూడా 11 feet by 9 feet 3 inches మనకి డైమెన్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ తాలూకా డైమెన్షన్స్. నెక్స్ట్ కాలమ్స్ వచ్చేసరికి కాలమ్స్ డయాగ్రామ్ కూడా ఉంది మనకి. ఈ కాలమ్స్ డయాగ్రామ్లో చూసినట్లయితే మెయిన్గా కాలమ్ పొజిషన్స్ అవి మనం ఎలా అర్థం చేసుకోవాలి, అసలు స్టాండ్స్ అవి ఎలా తీసుకోవాలి. సో ఈ డ్రాయింగ్ చూస్తే మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 1 2 3 అంటే 3 rows మనకి కాలమ్స్ వచ్చినాయి ఇక్కడ. సో ఇదొక రో, రో 1, రో 2, రో 3. అలాగే కాలమ్స్ చూసుకున్నట్లయితే మనకి 4 columns వచ్చినాయి. అవే ABCDE అని చెప్పి 5 columns మనకి గ్రిడ్ తీసుకున్నట్లయితే 3 rows 5 columnsతో మనకి ఒక గ్రిడ్ లైక్ ఫార్మేషన్. మనకి ఈ కాలమ్స్ లేకపోతే ఫుటింగ్స్ తాలూకా పొజిషన్స్ కానివ్వండి, లేకపోతే సెంటర్ పొజిషన్స్ కానివ్వండి, ఏదైతే అనేది తీసుకుంటే ఒక గ్రిడ్ లాగా ఫామ్ చేసినట్లయితే అది ఈ విధంగా వచ్చింది. సో చూపిస్తాను మీకు. సో 1 2 3 కాలమ్ పొజిషన్స్. అలాగే ABCDE. సో ఇది ఒక గ్రిడ్ పొజిషన్, ఇది ఒకటి. సో దిస్ ఈజ్ ద గ్రిడ్ పొజిషన్. సో మనకి సెంటర్ లైన్ అనుకోవచ్చు ఆ గ్రిడ్ పొజిషన్ మనం. సో బిల్డింగ్ యొక్క కంప్లీట్ సెంటర్ లైన్ తీసుకుంటే ఈ గ్రిడ్ పొజిషన్ అన్నమాట. సో ఈ విధంగా గ్రిడ్ మనకి వస్తుంది. అది ఏ బిల్డింగ్ అయినా ఇదే విధంగా మనం తీసుకోవచ్చు గ్రిడ్ పొజిషన్స్. స్పేసింగ్స్ ఒక్కొక్క ప్లాన్కి ఒక్కొక్కలా ఉంటాయి, అది చూసుకోవాలి మనం. సో ఇది వచ్చింది కదా. సో దీని నుంచి మనకి కాలమ్ డెసిగ్నేషన్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏ కాలం ఫస్ట్ రో కదా, ఏ రో 1 ఏ కాలం. సో A1 ఇది. ఇక్కడికి వచ్చేసరికి A2, ఇది A3.
అలాగే ఇది వచ్చేసరికి B1 B2 B3, C1 C2 C3, D1 D2 D3, E1 E2 E3. సో ఈ విధంగా మనం కాలమ్స్ డెసిగ్నేషన్ చేసుకున్నట్లయితే ఏ కాలంకి ఏ డైమెన్షన్స్ ఏంటి, డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నప్పుడు కాలం డైమెన్షన్స్ కానివ్వండి, ఫుటింగ్ డైమెన్షన్స్ కానివ్వండి, లేకపోతే పెడస్ట్రల్ డైమెన్షన్స్ కానివ్వండి, డిఫరెంట్గా ఉన్నప్పుడు గ్రిడ్లో మనం ఈ విధంగా నేమింగ్ చేసుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు C3 అనగానే ఈ కాలం మనకి ఐడెంటిఫై అవ్వాలి. అలాగే E3 అనగానే టాప్లో ఈ కాలం మనకి ఐడెంటిఫై అవ్వాలి. A3 అనగానే ఇది, అలాగే C2 అనగానే ఇది, E2 అనగానే ఇది, B1 అనగానే ఇది, D1 అనగానే ఇది. సో ఈ విధంగా ర్యాండమ్గా అయినా సరే మనకి ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా మనం ఈ నేమింగ్ అన్నది మనం ఇచ్చుకోవాలి. సో ఈ నేమింగ్ ఇచ్చిన తర్వాత స్పాన్స్ గురించి చూస్తే స్పాన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ స్పేసింగ్స్ ఎంత, కాలంకి స్పేసింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది కూడా నేను ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను ఇక్కడ. సో కాలం పొజిషన్స్ స్పాన్స్ని బట్టి, స్పాన్స్ అంటే సెంటర్ టు సెంటర్ స్పేసింగ్, స్పాన్ అంటున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఇక్కడ తీసుకోండి, ఇందులో ఇది A1 కదా, ఇది A2, A1కి A2కి మధ్యన స్పేసింగ్ ఎంత, అలాగే A1కి B1కి మధ్యన స్పేసింగ్ ఎంత, A2కి B2కి మధ్యన స్పేసింగ్ ఎంత, A3కి B3కి మధ్యన స్పేసింగ్ ఎంత. ఓకే, A1కి B1కి, అలాగే A2కి B2కి, అలాగే A3కి B3కి, అలాగే ఇటు కూడా ఓవరాల్గా కూడా A1 నుంచి E1 వరకు ఎంత, అలాగే A1 నుంచి A3 వరకు ఎంత, A1 నుంచి A2కి ఎంత. సో ఈ స్పేసింగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం. ఈ డ్రాయింగ్లో క్లియర్గా ఉన్నవే నేను మీకు చెప్తున్నాను, ఇక్కడ కొత్తగా ఏం చెప్పట్లేదు. సో A1, ఇది A1 కదా, ఫస్ట్ రో A1, అలాగే ఇది ఫస్ట్ రో B, సో B1, A1కి B1కి మధ్యన స్పేసింగ్ ఎంత. సో A1 B1కి వచ్చేసరికి స్పాన్ 2.95 మీటర్స్ ఆర్ 2950 mm. అలాగే ఈ స్పేసింగ్ అన్నది అన్నిటికీ కామన్, ఈ 3 కాలమ్స్కి, అంటే A1 B1కి, అలాగే A2 B2కి, A3 B3కి. సో ఈ మూడిట్లకి కూడా మనకి సేమ్ డైమెన్షన్స్. ఈ స్పాన్ A1 B1 స్పాన్, A2 B2 స్పాన్, A3 B3 స్పాన్, మూడు కూడా ఒకటే కాబట్టి ఇక్కడ 2.95 మీటర్స్ స్పాన్ ఇచ్చారు మనకి, 2950 mm. నెక్స్ట్ స్పాన్ B1 C1. ఓకే, B1 C1, నెక్స్ట్ B2 C2, B3 C3, మూడు ఒకటే స్పాన్ కదా. సో ఇది కూడా 2.82 మీటర్స్, అంటే 2820 mm మనకి స్పేసింగ్ ఇచ్చారు డ్రాయింగ్లో. నెక్స్ట్ C1 D1, అలాగే C2 D2, C3 D3, ఈ మూడింటికి కూడా ఈక్వల్ స్పేసింగ్ 3.01 మీటర్ ఇచ్చారు, అంటే 3010 mm. మనకి డ్రాయింగ్లో ఎంఎంఎల్లో ఇస్తారు, మనం మీటర్లోకి మార్చుకోవాలి ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఈజీగా ఉండడానికి, లేదంటే ఫీట్స్లోకి మార్చుకోవాలి ఎగ్జిక్యూషన్ ఈజీ. అలాగే D1కి E1 సేమ్, D2 E2 కూడా సేమ్, D3 E3 కూడా సేమ్ కాబట్టి ఇవి కూడా వచ్చేసరికి 3.465 మీటర్స్, అంటే 3465 mm ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, A1 A2, అలాగే B1 B2, అలాగే C1 C2, D1 D2, E1 E2, ఇవన్నిటికి కూడా ఒకటే స్పాన్ కదా. సో అది వచ్చేసరికి 3.39 మీటర్స్ ఇచ్చారు, అంటే 3390 mm ఇచ్చారు. నెక్స్ట్ అలాగే A2 B2, A2 A3, A2 A3, అంటే ఇది A2 ఇది A3 ఇది,
ఓకే, ఇది A2, ఇది A3, అలాగే ఇది ఎంత B2 B3 C2 C3 ఇవన్నీ కూడా అంతే కదా. B2 B3 C2 C3 D2 D3 E2 E3 అన్నిటిలో కూడా ఒకటే స్పేసింగ్ కాబట్టి ఈ స్పేసింగ్ ఎంత ఇచ్చారు 5.22 మీటర్ అంటే 5220 mm. సో ఇది ఒక స్పేసింగ్. నెక్స్ట్ ఓవరాల్ స్పేసింగ్ ఎంత ఇచ్చారు అంటే అది ఇక్కడ చూడండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, అలాగే ఈ పాయింట్ నుంచి ఈ బాటమ్ పాయింట్కి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ నుంచి ఏ వరకు అంటే A1 to E1 ఈ స్పాన్ ఎంత ఇచ్చారు 12.245 మీటర్స్ ఇచ్చారు అంటే 12245 mm అంటే 12,245 mm. నెక్స్ట్ అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఏ కానీ E1 to E3 లేకపోతే A1 to A3 ఈ స్పాన్ వచ్చేసరికి ఎంత 8.61 మీటర్స్ అంటే 8610 mm. సో ఇది మనకి స్పేసింగ్ సెంటర్ టు సెంటర్, కాలం సెంటర్ నుంచి సెంటర్కి, అంటే ఎగ్జాక్ట్ సెంటర్ కాదు, ఇక్కడ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. సెంటర్ టు సెంటర్ అని అంటున్నాను కానీ ఇక్కడ మనకి కాలం సెంటర్కి ఇవ్వలేదు, ఎసెంట్రిక్ కాలమ్స్ మనం తీసుకున్నాం. పొజిషనింగ్ ఆఫ్ కాలం అన్నది ఎసెంట్రిక్గా తీసుకున్నాం. సో ఆ ఎసెంట్రిక్ సెంటర్స్ నుంచే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ 3.3 కానివ్వండి లేకపోతే 5220 కానివ్వండి, ఎసెంట్రిక్ స్పేసింగ్స్ ఇవన్నీ కూడా ఎసెంట్రిక్ పాయింట్స్ నుంచి ఆ రెండు పాయింట్ల మధ్యన ఉన్న ఇంటర్నల్ స్పేసింగ్, అంటే అవుట్ టు అవుట్ కాదు, ఇన్ టు ఇన్ స్పేసింగ్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, అలాగే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి. సో ఇవన్నీ కూడా కాలమ్స్ అన్నీ కూడా ఎసెంట్రిక్ పొజిషనింగ్ ఇచ్చి, అంటే ఎగ్జాక్ట్ సెంటర్ దగ్గర కాకుండా కొంచెం డీవియేషన్ ఇచ్చి కొంత ఒక షిఫ్టింగ్ ఆఫ్ ఆ సెంటర్ అన్నది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది మనం గమనించాలి. అంటే సెంటర్ టు సెంటర్ అన్నాం కాబట్టి సెంటర్ పాయింట్ అని అనుకోవద్దు. ఇక్కడ డ్రాయింగ్లో మనకి ఎసెంట్రిక్ ఇచ్చారు, అయితే ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మధ్యన ఉన్న ఇంటర్నల్ డిస్టెన్స్ నేను ఇక్కడ సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ అని మెన్షన్ చేశాను ఇవన్నీ కూడా. ఓకే, సో ఇది బేసిక్ స్పాన్స్. నెక్స్ట్ డిజైన్లోకి వచ్చేసరికి డిజైన్ పారామీటర్స్ లేకపోతే డిజైన్ స్పెసిఫికేషన్స్లోకి, లేకపోతే స్టీల్ కానివ్వండి, డైమెన్షన్స్ కానివ్వండి, ఇట్లోకి వచ్చేసరికి మనకి 3 types ఆఫ్ డిజైన్స్ ఇచ్చారు బేస్డ్ ఆన్ ఎస్బిసి, సాయిల్ బేరింగ్ కెపాసిటీ ఆధారంగా. ఎస్బిసి మనకి ఎన్ని కిలోన్యూటన్స్ వస్తుంది దాన్ని బేస్ చేసుకుని మనకి 3 డయాగ్రామ్స్ ఇచ్చారు. సాయిల్ బేరింగ్ కెపాసిటీ 7 kilonewton per meter square, 100 kilonewton per meter square, 150 kilonewton per meter, 200 kilonewton per meter square. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 kilonewton per meter square ఒక డిజైన్ ఇచ్చారు. ఇది ఎక్స్ట్రీమ్ కండిషన్ అన్నమాట. అలాగే 100 kilonewton per meter squareకి ఇచ్చారు. 7 tons అంటే 70 kilonewtons 100. నెక్స్ట్ 150 kilonewton per meter square ఒక డిజైన్ ఇచ్చారు. 200 kilonewton per meter square ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200 kilonewton per meter square. సో ఇలా రకరకాలుగా ఇచ్చారు. అంటే 7 కాదు 70 మేబీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 kilonewton per meter square ఉన్నదానికి ఒకటి 100కి. ఇది ఎక్సెప్షనల్ కేసు, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రమే వాడతారు. అంటే బిల్టప్ సాయిల్స్ అలాంటివి ఉన్నప్పుడు మనం ఎస్బిసి అన్నది తక్కువ వస్తుంది అక్కడ, అలాంటి ఏరియాస్లో మనం ఈ డిజైన్ అడాప్ట్ చేయాలి. సో జనరల్ న్యాచురల్లీ ఫార్మ్డ్ సాయిల్స్ డిపాజిట్స్లో మనకి జనరల్గా 100 kilonewton per meter square, 150, 200. సో ఎస్బిసి ఆ ఏరియా యొక్క సాయిల్ టెస్ట్ చేసినప్పుడు ఎస్బిసి వాల్యూ ఏ రేంజ్లో వచ్చింది, 100 వచ్చిందా, 100 to 150 అబోవ్ వచ్చిందా,
200 వచ్చిందో, సో దాన్ని బట్టి మనం డిజైన్ అన్నది చూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు 150 kN/m² సంబంధించిన ఆస్పెక్ట్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ద సేమ్ విల్ బి అప్లైడ్ ఫర్ 100 ఆర్ 200. కొంచెం మారుతాయి, చిన్న చిన్న డైమెన్షన్స్, చిన్న చిన్న కరెక్షన్స్, అవి చిన్న చిన్న ప్రికాషన్స్ అవి ఉంటాయి, అవి మారుతాయి. సో మనం 150 kN/m² డిజైన్కి ఇచ్చిన పారామీటర్స్ మనం కొన్ని ఇక్కడ చూద్దాం. ఏంటి అంటే మెయిన్గా ఫుటింగ్స్ కానివ్వండి, పెడస్టల్ కానివ్వండి, లేకపోతే కాలమ్స్ కానివ్వండి, ఏ సైజెస్ ఇచ్చారు, ఏమేమి సైజులు ఇచ్చారు, అట్లకి ఎంతంత డెప్త్లు ఇచ్చారు, అవన్నీ కూడా మనం ఇక్కడ ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు 150 kN/m² ఎస్బీసీ ఉన్న సాయిల్స్కి అడాప్ట్ చేసే డిజైన్లో మనకి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు డీటెయిలింగ్ ఏమి ఇచ్చారు రిగార్డింగ్ దిస్ కాంపోనెంట్స్ ఆఫ్ దట్ సచివాలయం బిల్డింగ్ అన్నది చూద్దాం. సో ఫస్ట్ పీసీసీ బెడ్ వచ్చేసరికి 1:4:8 కాంక్రీట్ మనం యూజ్ చేయాలి. థిక్నెస్ ఆఫ్ దిస్ పీసీసీ బెడ్ వచ్చేసరికి 150 mm థిక్ బెడ్ మనం లే చేయాలి. 150 mm బెడ్ లే చేయాలి. నెక్స్ట్ బ్లాక్ కాటన్ సాయిల్, బీసీ సాయిల్స్ ఉన్న దగ్గర అయితే ఒక 100 mm థిక్ శాండ్ బెడ్ కూడా ముందు లే చేసి దాన్ని కాంపాక్ట్ చేసిన తర్వాత ఈ పీసీసీ బెడ్ అనేది మనం అడాప్ట్ చేసుకోవడం కొంతవరకు మంచిది. నెక్స్ట్ పీసీసీ బెడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి, మనకి కాలమ్స్. ఈ కాలమ్స్ మనకి 2 types ఆఫ్ కాలమ్స్ని మనకి ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. సో C1, C2 ఇవి కాలమ్ డెసిగ్నేషన్స్. C1 డైమెన్షన్స్ వచ్చేసరికి 230/380 mm. అలాగే C2 డైమెన్షన్స్ కూడా సేమే. సో వాట్ మైట్ బి ద చేంజ్ అంటే రీఎన్ఫోర్స్మెంట్ మే బి చేంజ్ ఫర్ C1 అండ్ C2. C1 కానివ్వండి, C2 కానివ్వండి, రీఎన్ఫోర్స్మెంట్లో చేంజెస్ ఉండొచ్చు. ఇక్కడ డైమెన్షన్స్ వైజ్ చూసినట్లయితే 230/380 mm, అలాగే 230/380 mm ఇక్కడ కూడా. సో ఇందులో అయితే మనకి ఎలాంటి చేంజెస్ లేవు. సో నెక్స్ట్ కాలమ్స్ అయిన తర్వాత ఫుటింగ్స్ ముందు మాట్లాడుకోవాలి. యాక్చువల్గా పీసీసీ బెడ్ వేసిన తర్వాత మనం ఫుటింగ్స్ వేస్తాం, దాని తర్వాత కాలమ్స్ వస్తాయి. సో ఫుటింగ్స్లోకి వచ్చేసరికి మనకి 3 types ఆఫ్ ఫుటింగ్స్ ఇచ్చారు, F1, F2, F3. సో F1 వచ్చేసరికి డైమెన్షన్ ఏంటి అంటే ఎంఎంలో రాస్తున్నాను, 1350/1350 mm అంటే 1.35/1.35. సో ఇది ఏ లెంత్ బ్రెడ్త్, ఎల్ అండ్ బి వచ్చేసరికి 1.35 ఇది. అప్పుడు ఇదే ఫుటింగ్ అనుకుంటే ఇది వచ్చేసరికి 1.35, అలాగే ఇది కూడా 1.35. సో ఈ విధంగా మనం తీసుకోవాలి. సో ఇక్కడ డెప్త్ ఆఫ్ ఫుటింగ్ చూసినట్లయితే దీని తాలూకా డెప్త్ ఎంత ఇచ్చారు అంటే 300 mm డెప్త్, అంటే 1 feet డెప్త్ మనం ఎక్స్కవేషన్ చేసుకోవాలి. లేకపోతే 1 feet మనం కాంక్రీట్ ఫుటింగ్ అన్నది మనం లే చేయాలి. నెక్స్ట్ సెకండ్ సైజ్ ఏంటంటే 1700/1700 అంటే 1.7/1.7. దీనికి వచ్చేసరికి 350 mm ఇచ్చారు డెప్త్ ఆఫ్ ఫుటింగ్. దీనికన్నా ఒక 50 mm అడిషనల్గా ఇచ్చారు. F3లోకి వచ్చేసరికి 2000 mm/2000 mm అంటే 2 meters/2 meters. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సైజ్. సో దీని డెప్త్ వచ్చేసరికి 400 mm ఇచ్చారు స్పేసింగ్, డెప్త్ ఆఫ్ ఫుటింగ్. సో మనం ఇవి చాలా జాగ్రత్తగా అడాప్ట్ చేసుకోవాలి. 300 mm ఫుటింగ్స్ F1 ఎక్కడెక్కడ ఉన్నాయి, F2 ఎక్కడెక్కడ ఉన్నాయి, F3 ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మీకు ఇందులో చూపిస్తాను. సో ఇక్కడ ఇచ్చారు క్లియర్గా కాలమ్ టైపు, ఫుటింగ్ టైప్. కాలమ్ C1, C2 అని ఇచ్చి, అంటే ఇక్కడ చెప్పాం కదా రెండిట్లీ సైజెస్ అయితే ఒకటే, అయితే కాలమ్స్కి C1, C2లో రీఎన్ఫోర్స్మెంట్ మాడిఫై అవ్వచ్చు. అలాగే F1, F2 కూడా సైజులు వేరే. F1కి వచ్చేసరికి 1350, F2కి వచ్చేసరికి 1700. సో ఇది F1 చిన్నగా ఉంది. F2 ఇది చూడండి, ఇది F3 2000/2000.
F1 వచ్చేసరికి 1350/1350, F2 వచ్చేసరికి 1700/1700. అలాగే ఇక్కడ కూడా F2, F3, F2, F2. సో F2లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది F2, ఇవన్నీ కూడా మనకి F2. సో ఇవన్నీ కాలమ్స్కి ఒకటే సైజ్ 1700/1700. F1లో అన్నిటికీ ఒకటే సైజ్, F1 ఇది ఒకటే ఉంది. F1 వచ్చేసరికి 1350/1350. F3లో ఉన్నాయి మళ్ళీ ఈ రెండు F3, అలాగే ఇది కూడా F3. సో ఈ మూడింటికి 2000/2000. సో ఈ విధంగా మనం డైమెన్షన్స్ అన్నవి మనం చాలా జాగ్రత్తగా ఫీల్డ్లో అడాప్ట్ చేసుకోవాలి. ఆ ఫుటింగ్ మనకు మనం ఎక్స్కవేషన్ చేసిన దగ్గర అది ఏ ఫుటింగ్, F1, F2, F3 అది కన్ఫర్మ్ చేసుకుని దాని డైమెన్షన్స్ ప్రకారం మనం షట్టరింగ్ కట్టుకొని మనం కాంక్రీటింగ్ రిక్వైర్డ్ డెప్త్ F3 అయితే 400 mm, F2 అయితే 350 mm, F1 అయితే 300 mm. దానికి తగ్గట్టుగా మనం డెప్త్ ఆఫ్ కాంక్రీట్ కూడా మనం లే చేసేలాగా చూసుకోవాలి. అన్నీ ఒకటే ఉండవు, బేస్డ్ ఆన్ ద ఫుటింగ్ డెప్త్ కూడా మనకు మారిపోతుంది, అది గమనించాలి అందరూ కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ ఫుటింగ్స్, రైట్. నెక్స్ట్ ఈ ఫుటింగ్స్తో పాటు మనకి ఇంకోటి ఏముంటుంది, ఫుటింగ్స్ పైన పెడస్ట్రల్ ఉంటుంది. పెడస్ట్రల్కి వచ్చేసరికి డైమెన్షన్స్ C1, C2 రెండిట్లకి కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ పెడస్ట్రల్ ఇచ్చారు. 450/450 mm, 450 mm/450 mm పెడస్ట్రల్. డెప్త్ ఆఫ్ పెడస్ట్రల్ వచ్చేసరికి 450 mm ఇది కూడా. సో ఇది మెయిన్గా డైమెన్షన్స్, ఫుటింగ్ కానివ్వండి, లేకపోతే PCC బెడ్ థిక్నెస్ కానివ్వండి, కాలమ్స్ యొక్క డైమెన్షన్స్ కానివ్వండి, పెడస్ట్రల్ యొక్క డైమెన్షన్, డెప్త్ ఆఫ్ కాలమ్స్, అలాగే డెప్త్ ఆఫ్ పెడస్ట్రల్ ఎంతెంత ఇచ్చారు మనకి డిజైన్లో. అది కూడా SBC 150కి ఇదంతా కూడా. దట్ మే బి చేంజ్ మనకి 200కి 150, 100 kN/m²కి 200 kN/m² డిజైన్లకి మనం చూసినట్లయితే అక్కడ కొంచెం మాడిఫై అవ్వచ్చు. ఇవన్నీ కూడా డెప్త్ అది కొంచెం ఎక్కువ తక్కువ ఇచ్చి ఉండొచ్చు. SBC పెరిగేకొలది కానీ SBC తగ్గేకొలది, అంటే 70 kN/m² ఉన్న డిజైన్స్, అంటే లో బేరింగ్ కెపాసిటీ ఉన్న ఏరియాస్కి ఒక సెపరేట్ డిజైన్ ఇచ్చారు. అందులో అయితే ఈ డెప్త్లో ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో అది గమనించుకోవాలి. మీ సచివాలయంకి SBC సాయిల్ యొక్క SBC వాల్యూ ఎంత వచ్చింది, ఏ డిజైన్ మనం అడాప్ట్ చేయాలి, ఏది అప్రూవ్ చేశారు అక్కడ అడాప్ట్ చేయడానికి, అది గమనించి దాన్ని బట్టి మీరు అడాప్ట్ చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పానని కాదు. మీకు అక్కడ సజెషన్స్ ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే దాని ప్రకారం మీరు అడాప్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్కవేషన్ చేస్తాం కదా, ట్రెంచెస్, ఈ ఫుటింగ్స్ లే చేయడానికి ఎక్స్కవేషన్ చేసినప్పుడు చేస్తాం కదా, ఈ ట్రెంచెస్ యొక్క ఎక్స్కవేషన్ చేసినట్లయితే దాని యొక్క డైమెన్షన్స్ ఎంత తీసుకోవాలి అంటే డెప్త్ ఆఫ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద ఎక్స్కవేటెడ్ సాయిల్ ఎక్స్కవేషన్ చేసినప్పుడు మనకు ఫుటింగ్ అందులో కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. సో ఈ ప్రాపర్ ఎక్స్కవేషన్ అనేది మనం జరిగేలాగా చూసుకోవాలి. సో డైమెన్షన్స్ ఎక్స్కవేషన్ ఎంత చేయాలి అంటే L+150+150, అంటే ఫుటింగ్ కన్నా 150 PCC బెడ్ మనం ఎక్స్ట్రా వేసుకోవాలి. PCC బెడ్ 150 వచ్చేలాగా మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, అంటే L+300. అలాగే బ్రెడ్త్ కూడా అంతే, బ్రెడ్త్ +150 ఒక సైడ్, ఇంకో సైడ్ 150 mm, అంటే B+300 mm. సో L ఫర్ ఎగ్జాంపుల్ ఫుటింగ్ 1350/1350 తీసుకున్నాం అనుకోండి, 1350+300 అంటే 1650/1650 మనం ఎక్స్కవేషన్ చేసి PCC వేయాల్సిన డైమెన్షన్స్ ఎంత అంటే 1650/1650. ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవాలి. అంటే 1700కి 300 అంటే 2000/2000, 2000కి వచ్చేసరికి 2300/2300, అంటే 2.3/2.3. ఈ విధంగా మనం ఎక్స్కవేషన్ అన్నది చూసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే అందరూ అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పుడు తీసుకోండి 1350, ఇక్కడ ఉన్నది మొత్తం 3.3 మీటర్స్, 3 మీటర్స్ ఉంది మొత్తం స్పేసింగ్, లేకపోతే 3.5 మీటర్స్ ఉంది స్పేసింగ్. అందులో 1700+300 అంటే 2000 అంటే ఇటు ఒక 1 మీటరు, అలాగే ఇక్కడ కూడా ఇక్కడ తీసుకోండి, ఇక్కడ ఒక 1 మీటరు, ఇటు సైడ్
ఇది ఒక 1 మీటర్, 2 మీటర్స్, మొత్తం 3 మీటర్స్లో 2 మీటర్స్ వేస్తే ఓన్లీ 1 మీటర్ స్పేసింగ్ మే బీ దేర్. ఈ స్పేసింగ్ అన్నది చాలా తక్కువ ఉంటుంది కొన్నిసార్లు. సో అలాంటి కేసెస్లో మనం ఎక్స్కవేషన్ చేసినప్పుడు ట్రెంచెస్ కనుక ఎక్స్కవేషన్ చేసినట్లయితే దట్ మే బీ డిఫికల్ట్ టు వర్క్. కొన్నిసార్లు డిఫికల్టీ జరగడానికి అవకాశం ఉంది, వర్క్ అన్నది కాంప్లికేట్ అవ్వడానికి అవకాశం ఉంది. అదే కేక్ కటింగ్ అంటారు. సాయిల్ కంప్లీట్గా ఎక్స్కవేట్ చేసేసి మనకి ఎంత ఏరియా అయితే కావాలో అంత ఏరియాకు కూడా మన కంప్లీట్గా సాయిల్ మనం ఒక కేక్ రూపంలో, అంటే ఒక కంప్లీట్ ఒక రెక్టాంగులర్ బ్లాక్, మనకి రెక్టాంగులర్ బ్లాక్ అయితే రెక్టాంగులర్ బ్లాక్. సో ఇప్పుడు ఇదే కదా మన బ్లాక్. సో ఇంత ఏరియా కంప్లీట్గా 8.6 by 12.45 మీటర్స్ ఏరియా మనం కంప్లీట్గా ఎక్స్కవేట్ చేసేసి ఎంత డెప్త్ కావాలో అంత డెప్త్ వరకు ఎక్స్కవేట్ చేసేసుకుని ఆ ఓపెన్ సర్ఫేస్ మీద మనకు కనుక ఫౌండేషన్స్ అవి లే చేసుకుని వస్తే దాన్ని కేక్ కటింగ్ అని చెప్పి అంటాం. సో ఆ విధంగా చేసుకుంటే మనకి మార్కింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. మార్కింగ్ చాలామందికి కొంచెం కాంప్లికేటెడ్, ఎక్స్కవేషన్స్ చేసి ఆ ఎక్స్కవేషన్స్లో మార్కింగ్ ఇవ్వాలంటే చాలా కష్టం. సో కేక్ కటింగ్ కింద మనం కంప్లీట్గా ఎక్స్కవేట్ చేసేసి దాని మీద ఒక లెవెల్ సర్ఫేస్ కింద తయారు చేసుకుని దాని మీద మనం మార్కింగ్లు ఇచ్చుకోవడం అనేది చాలా ఈజీ టాస్క్. ఓకే, సో ఇది కేక్ కటింగ్ టైప్ ఎక్స్కవేషన్, కంప్లీట్ ఎక్స్కవేషన్ అన్నది మనం అడాప్ట్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది వర్క్ చేసినప్పుడు ఒకటి. సో ఫ్రెండ్స్, హోప్ యూ అండర్స్టాండ్ వెల్. మీకు అందరికీ ఇది కొంచెం క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నేను. సో ఈ వీడియోలో మనం మెయిన్గా స్పేసింగ్స్ ఎంత ఇచ్చారు డ్రాయింగ్లో, అలాగే డైమెన్షన్స్ ఏ విధంగా ఇచ్చారు, కాలమ్ డైమెన్షన్స్ కానివ్వండి, ఫుటింగ్ డైమెన్షన్స్ కానివ్వండి, పెడస్ట్రల్ డైమెన్షన్స్ కానివ్వండి, పీసీసీ బెడ్ థిక్నెస్ కానివ్వండి, డైమెన్షన్స్ కానివ్వండి పీసీసీ బెడ్కి, అలాగే ట్రెంచెస్ డైమెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం స్టీల్ ఏ విధంగా ఇచ్చారు, రీఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ఇచ్చారు, ఫుటింగ్స్కి ఎలా ఇచ్చారు, పెడస్ట్రల్స్కి ఎలా ఇచ్చారు, కాలమ్స్ ఎలా ఇచ్చారు, ఆ క్వాంటిటీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. ఈ వీడియో మీ అందరికీ కొంచెం కాంప్లికేషన్స్ తగ్గించి సింప్లిఫై చేస్తుందని అనుకుంటున్నాను ఈ వీడియో చూడటం వల్ల వర్క్లో. హోప్ ఇట్ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ యూ వైల్ యూ ఆర్ వర్కింగ్ విత్. థ్యాంక్ యూ.